తూర్పుగోదావరి జిల్లా రాధానగరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మల్లంపూడి మాజీ గ్రామ సర్పంచ్ ముప్పిడిశెట్టి వీరచక్రధర ఆయన కుమారుడు జస్వంత్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. మట్టి తవ్వకాల వద్ద జరిగిన ఘర్షణ నేపథ్యంలో కేసులు నమోదు చేసిన పోలీసుల తీరును జక్కంపూడి రాజా తప్పుపట్టారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని వదిలి వాటిని అడ్డుకున్న వారిపైనే కేసులు నమోదు చేయడం సరికాదని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతున్న వారికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తూ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా రాజానగరం నియోజకవర్గంలో ఇల్లీగల్ మైనింగ్ అనేటువంటిది ఒక పెద్ద మాఫియా కింద నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని అడ్డుకుంటే వాళ్ళని ఏదైనా చేయడానికి సిద్ధపడేటటువంటి పరిస్థితిలో ఇవాళ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు తయారయ్యారు. రాజానగరం మండలం మల్లంపూడి గ్రామంలో స్థానిక సర్పంచ్ గారు గడిచిన 2 నెలలుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి చెరువుని అన్యాయంగా తవ్వుతూ ఉన్నారు. ఏ రకమైనటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా అని చెప్పి కలెక్టర్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి చర్యలు కూడా లేవు ఈరోజు దాకా. ఆయకట్ రైతులందరూ కలిసి కేవలం మీరు బండిని కట్ చేయడం వలన చెరువుకి గండి కొట్టిన కారణంగా మేము ఈ సంవత్సరం పంటలు వేయలేకపోతా ఉన్నాం, తీవ్రంగా నష్టపోయామని చెప్పి కూడా రైతులు వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేసినప్పటికీ కూడా ఎక్కడ చలనం అనేటువంటిది లేదు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ. మరి ఆఖరికి నిన్నటి రోజు రాత్రి జగనన్న కాలనీలో లేఅవుట్లో ఉన్నటువంటి మట్టిని కూడా తవ్వుకుని అమ్మేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇవాళ ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. స్థానికంగా ఉన్నటువంటి మా సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, అలాగే ఆ జగనన్న కాలనీలో ఉన్నటువంటి లబ్ధిదారులు కలిసి దాన్ని ఇది తప్పు అని చెప్పి అడ్డుకుంటే వాళ్ళని పట్టుకుని కొట్టి తిరిగి మళ్ళీ ఈవేళ 307 కేసు వాళ్ళ మీద రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే దెబ్బలు తింటారో, ఎవరికైతే నష్టం కలుగుతుందో వాళ్ళ మీదే మళ్ళీ కేసులు కడతారు ఈ ప్రభుత్వంలో. ఎంత దారుణంగా ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది అనేటువంటిది పోలీస్ వ్యవస్థ నిజంగా బాధ అనిపించేటటువంటి పరిస్థితి. కాస్త లోతుగా వెళ్ళి చూస్తే ఈ చెరువులు సంబంధించినటువంటి మట్టి మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, అన్ని మాఫియాలు కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడికి ఎంతైనా ఒక ప్యాకేజు, పోలీస్ స్టేషన్కి ఎంతైనా ప్యాకేజు, రెవెన్యూ ఆఫీస్ వాళ్ళకి ఎంతైనా ప్యాకేజు, ఇరిగేషన్ ఆఫీస్ వాళ్ళకి ఎంతైనా ప్యాకేజు, ఎవరి ప్యాకేజ్ వాళ్ళకి, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సహా అందరికీ కూడా ప్యాకేజీలు అందుతున్నాయి. కాబట్టి అడ్డంగా వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. అసలు దెబ్బలు తిన్నవాడి మీద అతని పక్షాన్ని నిలబడి పోలీస్ న్యాయం చేసి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వాళ్ళు తిరిగి దెబ్బలు తిన్న వాళ్ళని మళ్ళీ కేసులకు పెట్టడం ఏంటంటే, అందులోనే 307 కేసు. చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు. అంటే డబ్బులు సంపాదించడం మాత్రమే ఎజెండా తప్పితే ఇక మరొకటి లేదు. కానీ ఇది ఏటేళ్ల కాలం సాగదు. ఇవాళ స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కేసులకి భయపడేటటువంటి ప్రసక్తే లేదు. మీరు కేసులు కట్టుకున్నా, జైలుకి పంపించినా అవినీతిని ప్రశ్నిస్తాం, మీరు చేసేటటువంటి అక్రమాలను అడ్డుకుంటాం, అందులో ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కేసేటటువంటి ప్రసక్తే లేదు. వాళ్ళు ఈ పోలీస్ అధికారులు కూడా ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి అవతల వాళ్ళ కొమ్ము కాస్తూ ఉన్నారో వీళ్ళు రేపు మా దగ్గర ఉద్యోగాలు చేయరా? మేము అధికారంలోకి రామా? మేము మళ్ళీ స్థానికంగా పోటీ చేసి మేము శాసనసభ్యులుగానో లేకపోతే మేము ప్రజలు మాకు అవకాశం ఇవ్వరా? ఆ రోజు మా చేతిలో కూడా అధికారం ఉంటుంది. వీళ్ళేమి వేరే దేశాలు విదేశాలు వెళ్ళిపోయి అక్కడేం ఉద్యోగాలు చేయరా? ఇక్కడే చేయాలి కదా. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా రేపు అకౌంటబుల్ అవుతారనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకుని చేయండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఇలా మా కార్యకర్త అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కేసులు పెట్టుకోవడానికి పెట్టుకోండి. మీరు అక్రమంగా ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఎవరు భయపడేటటువంటి ప్రసక్తే లేదు. ఎవరో వెనకడిగేయం. మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకోండి. అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఉన్నాం. మిమ్మల్ని అడిగితే చాలు కేసు పెడతాననేటువంటిది ప్రిపేర్ అయ్యే ఉన్నాం. అయితే ఎవరైతే అధికారులు మాత్రం టూ మచ్గా అవతల వాళ్ళకి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళకి కొమ్ము కాస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రేపు అన్నాడు ఇబ్బంది పడతారనేది గుర్తుపెట్టుకుని చేయండి అని చెప్పి హెచ్చరిస్తాను.